హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఎలా అప్లై చేసుకున్నానో మీకు ప్రాసెస్ ఏంటో చెప్తాను. నా మ్యారేజ్ December 14, 2024లో అయింది. కళ్యాణ లక్ష్మి June 2025లో వచ్చింది నాకు. నేను ఎలా అప్లై చేసుకున్నానో వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి. అండ్ ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలంటే, ఫస్ట్ మ్యారేజ్ జరిగిన ప్లేస్. కొంతమంది ఇంటి దగ్గర చేసుకుంటారు, కొంతమంది ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. ఫంక్షన్ హాల్లో చేసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవడానికి ఒక ఫామ్ లాగా ఉంటుంది, అక్కడ మనకి ఈజీగా అయిపోతుంది. మేమైతే ఫంక్షన్ హాల్లో చేసినాం కాబట్టి మాకు కొంచెం ఈజీగానే అయింది. సో దట్ ఈజీగా కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవడానికి కుదురుతుంది మనకి. అండ్ నెక్స్ట్ పెళ్లి పత్రిక కావాలి. అమ్మాయి సైడ్ నుంచి ఒకటి, అబ్బాయి సైడ్ నుంచి ఒకటి, 2 కార్డ్స్ అయితే కావాలి. గర్ల్ అండ్ బాయ్ది పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు పత్రికలు అయితే కావాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి తాళి కడుతున్న పిక్ కావాలి. అండ్ ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో అయితే కావాలి. టోటల్ 2 ఫొటోస్ అయితే పక్కా. క్యాస్ట్ అండ్ ఇన్కమ్, అబ్బాయిది అమ్మాయిది ఇద్దరివి కావాలి. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ 2. నెక్స్ట్ ఆధార్ కార్డ్, అమ్మాయిది ఒకటి అబ్బాయిది ఒకటి. నెక్స్ట్ పాస్ ఫోటో కావాలి. అమ్మాయిది ఒకటి అబ్బాయిది ఒకటి. అబ్బాయిది అండ్ అమ్మాయిది బోనఫైడ్, 10th బోనఫైడ్ అయితే కావాలి కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం మనకి. మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పక్కా ఉండాలి కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవాలంటే. రేషన్ కార్డు ఉండాలి, 3 సాక్షులు, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ అండ్ సైన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ పెళ్లి పిల్ల వాళ్ళ అమ్మాయి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఫస్ట్ అయితే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్. రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ. పాస్ ఫొటోస్ 2, పాస్బుక్ అండ్ ఫోన్ నెంబర్ అయితే కావాలి అమ్మాయి వాళ్ళ మమ్మీవి. ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ అయితే మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసి మండల ఆఫీస్లో చేస్తారు. నాది ఊర్లో జరిగింది పెళ్ళి, సో నాది మా వెంకట్ బాబాయ్ అయితే అప్లై చేసిండు అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వచ్చిండు నా కోసం. కళ్యాణ లక్ష్మి ఫామ్ అయితే మీ సేవలో దొరుకుతుంది మనకి. ఆ ఫామ్ ఫిల్ చేసి మీ సేవలో అయితే మనం ఇచ్చేసేయాలి. అమ్మాయి వాళ్ళ మమ్మీవి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ పాస్బుక్, ఈ 3 అయితే ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా ఉండాలి. ఒక్క అక్షరం తప్పున్నా కూడా మీ కళ్యాణ లక్ష్మి అయితే ఆగిపోతుంది. సో మెయిన్గా ఫస్ట్ అయితే అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకోండి మీరైతే. మేము మ్యారేజ్ సర్టిఫికేట్ ఊర్లో చేసినామని చెప్పినా కదా, మా బాబాయ్ చేసిండు. అండ్ అక్కడే కళ్యాణ లక్ష్మి కూడా అప్లై చేస్తామని ట్రై చేసిండు మా బాబాయ్. బట్ ఏమైందంటే, రేషన్ కార్డ్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడే మనం అప్లై చేసుకోవాలి కళ్యాణ లక్ష్మి. అది మాకు తెలియదు. మా బాబాయ్ అయితే చాలా ట్రై చేసిండు ఊర్లో అప్లై చేయడానికి. అది అక్కడ కుదరలేదని చెప్పి ఇంకా హైదరాబాద్ అయితే పంపించేసిండు పేపర్స్. సో మేము ఇంకా హైదరాబాద్లోనే అప్లై చేసుకున్నాము. సో రేషన్ కార్డ్ దగ్గర మాకు ప్రాబ్లం వచ్చింది. రేషన్ కార్డ్ ఎక్కడైతే ఉంటుందో కళ్యాణ లక్ష్మి కూడా మనం అక్కడే అప్లై చేసుకోవాలి. మీ సేవలో ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు డేటా అంతా ఆన్లైన్లో ఎక్కిచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకు ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ని మనం తీసుకెళ్ళి మండల ఆఫీస్లో ఇవ్వాలి. మనము మండల ఆఫీస్లో ఫామ్ అయితే ఇచ్చేయాలి. వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని మనకి ఇంకో ఫామ్ ఇస్తారు మనది. ఆ జిరాక్స్ని మనమైతే మన దగ్గర పెట్టుకోవాలి. అండ్ వాళ్ళు చెప్తారు మీకు ఎప్పుడైనా కాల్ రావచ్చు ఎంక్వైరీకి, మీరైతే రెడీగా ఉండండి చెప్తాను. ఎంక్వైరీకి వచ్చినప్పుడు అమ్మాయి అండ్ అబ్బాయి అయితే ఉండాలి. మాకైతే 20 days తర్వాత కాల్ వచ్చింది. మేము ఆ టైంలో తిరుపతిలో ఉన్నాం మేము. సో వాళ్ళు ఏం చేసిరంటే, మళ్ళీ మీరు ఎప్పుడైతే హైదరాబాద్ వస్తారో అప్పుడు కాల్ చేయమని చెప్పారు. మేమైతే హైదరాబాద్ వచ్చినాక కాల్ చేస్తే వాళ్ళు ఒక 2 days తర్వాత అయితే మా దగ్గరకు వచ్చిర్రు. వాళ్ళు ముందే చెప్పారు అమ్మాయి అబ్బాయి అయితే పక్కా ఉండాలి అండ్ 3 సాక్షులు కావాలని చెప్పారు వాళ్ళు. ఎంక్వైరీ చేసే వాళ్ళ ఇంటికైతే వచ్చినారు ఒకతను. అండ్ అతనికి మేము అప్లై చేసిన ఫామ్ అయితే ఇచ్చినాము. నేను, మమ్మీ, మా హస్బెండ్ సైన్ చేసినాము. ఇంకా అతను చెప్పిన 3 సాక్షులు, వాళ్ళ సంతకాలు, ఇంకా పాస్ ఫొటోస్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కావాలని చెప్పిండు. మీరు మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళవి అడిగి తీసుకోవచ్చు అండ్ వాళ్ళతో సైన్ చేయించాలి మనము. మాకు దగ్గరలో అయితే మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి మా రిలేటివ్స్నే పిలిచి మేమైతే సైన్ చేయించినాము. అండ్ ఫొటోస్ కూడా ఇచ్చిరు వాళ్ళు. ఇంకా ఫోన్ నెంబర్స్, ఆధార్ కార్డ్స్ కూడా తీసుకున్నారు అనమాట, జిరాక్స్. ఎంక్వైరీ చేసే వాళ్ళు అడుగుతారు మీరు ఏం చేస్తారు అని. సో మనము చెప్పాలి మనం ఏం చేస్తామని. పక్కన సాక్షులను కూడా అడుగుతారు అతను. లాస్ట్లో అయితే అమ్మాయి వాళ్ళ మదర్ సైన్ తీసుకొని స్టాంప్ అయితే వేస్తాడు. అండ్ ఏం చెప్తారంటే ఎంక్వైరీ అతను, మీకు ఎప్పుడైతే మండల ఆఫీస్ నుంచి కాల్ వస్తుందో కళ్యాణ లక్ష్మి ఇట్లా చెక్ తీసుకోండి అని, అప్పుడు మీరు మండల ఆఫీస్లో ఈ ఫామ్ ఇచ్చేసి మీరు ఆ చెక్ తీసుకోవాలని చెప్పిండు మాకైతే. అయితే ఫైనలీ 3 months తర్వాత అయితే కాల్ వచ్చింది జూన్లో. సో వాళ్ళు ఏం చెప్పినారంటే, మండల ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, చెక్ తీసుకెళ్ళండి అని వాళ్ళు కాల్ చేసిరు. వాళ్ళు ఏం చెప్పారంటే 3 రెవెన్యూ స్టాంపులు, ఇంకా పాస్బుక్ జిరాక్స్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రమ్మని చెప్పారు మండల ఆఫీస్కి. మేమైతే అవి తీసుకొని వెళ్ళినాము. తీసుకొని వెళ్ళాక వాళ్ళు చెక్ అయితే ఇచ్చిరు. మాకు టోటల్ కళ్యాణ లక్ష్మి అప్లై చేస్తే మాత్రం 4,000 అయితే ఖర్చు వచ్చింది మాకు.
మాకు కళ్యాణ లక్ష్మి ఎంత వచ్చిందంటే 1,116 అంటే 1,116 రూపీస్ అయితే వచ్చింది. అండ్ బంగారము అవి ఇవి ఇస్తా అని చెప్పారు కదా, అట్లా ఏమి ఇవ్వలేదు. జస్ట్ 1,116 మాత్రమే ఇచ్చారు. మీరైతే ఏమి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకండి. అండ్ నెక్స్ట్ నాకైతే ఎవరు చెప్పలేదన్నమాట ఇట్లా కళ్యాణ లక్ష్మి వస్తుందా లేదా అని అయితే ఎవరు చెప్పలేదు. మేము చాలామందిని అడిగినాము ఇస్తున్నారా అంటే మాకు తెలియదు, మాకైతే ఇంతవరకు రాలేదనే చెప్పారు చాలామంది. బికాజ్ చాలామందికి రాలేదు అప్పటికి. ఇంకా మాకు కూడా ఒక డౌట్ ఉండే, లైక్ ఇస్తున్నారా ఇయ్యట్లేరా, వాళ్ళు ఇంకెన్ని డేస్ పడుతుందని అయితే మాకు కొంచెం అయితే ఉండదు. ఇస్తారా ఇయ్యరా అని హోప్ అయితే ఎక్కువ లేదు, ఇస్తారో ఇయ్యరో డౌట్లోనే ఉంది. బట్ ఫైనల్గా కాల్ వచ్చినప్పుడు అయితే మేమైతే షాక్ అయినాము, అమ్మ ఫైనల్లీ కాల్ అయితే వచ్చింది అని. మన ఫామ్ ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఎంక్వైరీకి వచ్చినైనా మనకు చెప్తారనమాట. మన ప్రాసెస్ అయితే ఎక్కడి వరకు జరిగింది అనేది ఆన్లైన్లో చూసుకోవచ్చు అని చెప్తారు. మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మాకు మాత్రం ఫైనల్లీ కాల్ వచ్చింది కాబట్టి మా మమ్మీ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. బికాజ్ పెళ్ళి చేస్తే ఎవరికైనా అప్పులు ఉంటాయి కదా, అమ్మాయి వాళ్ళకైనా అబ్బాయి వాళ్ళకైనా. సో దానికి యూజ్ అవుతుంది ఇంకా మనకి అన్నట్టు మా మమ్మీ అయితే హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వస్తుందని. ఫాస్ట్గా వచ్చింది కాబట్టి మేమైతే హ్యాపీ. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా కళ్యాణ లక్ష్మి గురించి. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. ఒకవేళ ఏమన్నా రాంగ్ అయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. And please do like, share and subscribe to my channel Memories of Anha. Thanks for watching. Follow for more.